హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. చెప్పినట్టే మనశంకర వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు. కానీ రఫ్ ఆడించారా లేదా అనేది కూడా కాసేపట్లో మాట్లాడుకుందాము. ముందుగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ అంటే ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ బిగ్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. చిరంజీవి గారి పొటెన్షియల్ ని యూజ్ చేసుకొని మూవీ డైరెక్ట్ చేసిన విధానానికి ఆనెస్ట్ గా చెప్పాలంటే నేనైతే అస్సలు అనుకోలేదు మళ్ళీ మన మెగాస్టార్ గారిలోని ఇన్ని డిఫరెంట్ షేడ్స్ ని ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిగ్ స్క్రీన్ మీద చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది జరిగేలా చేసి చూయించారు, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. దానికి థ్యాంక్స్ టు డైరెక్టర్ అనిల్ గారు. అనిల్ గారి డైరెక్షన్ గురించి మాట్లాడాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి, కానీ దానికంటే ముందు లెట్స్ టాక్ అబౌట్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు. ఏదో పైకి ఇట్లా ది మ్యాన్ అని చెప్తున్నాలే కానీ సినీ అభిమానులకి, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకి ఆయన జస్ట్ ఒక నార్మల్ మనిషి అయితే కాదు. హీఈస్ మోర్ లైక్ ఎ డెమిగాడ్ టు అస్. సో ఘరానా మొగుడు అన్న, గ్యాంగ్ లీడర్ అన్న, అందరి వాడన్న, ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న, గాడ్ ఆఫ్ మాసెస్ అన్న, మాసికే బాస్ అన్న, బాసులకే బాస్ అన్న, ఇట్లాంటి టైటిల్స్ అన్నిటికీ నిలువెత్తు రూపమే మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఇక మనందరికీ డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉన్నా ఆయనకి ఇప్పుడు 70 సంవత్సరాలు, అది ఫ్యాక్ట్, దాన్ని ఎవరు మార్చలేరు. సో రెస్పెక్టింగ్ దట్ ఫ్యాక్ట్, ఈ ఏజ్ లో కూడా మూవీలో ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫైట్స్ కానీ, స్వాగ్ ఆర్ డాన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ కానీ ఏది మారలేదు. అండ్ బ్యూటీ ఆఫ్ ద మూవీ ఏంటి అంటే ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లోనే కవర్ చేసేసిండ్రు. ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే ఫేస్ మారింది కానీ ఎక్స్ప్రెషన్స్ మారలేదు, గొంతు మారింది కానీ డైలాగ్ లో పవర్ మారలేదు, బాడీలోని స్ట్రెంగ్త్ మారుండొచ్చు కానీ అందులోని స్వాగ్ అండ్ గ్రేస్ లో ఎలాంటి మార్పు లేదు. మూవీలో ఒక సీన్ ఉంటుంది, అప్పటి వరకు నవ్విస్తుంటాడు, ఫ్లిప్ సెకండ్ లో ఒక్కసారి అట్లా ఎమోషనల్ సైడ్కి వెళ్ళి ఏడిపించినంత పని చేసి మళ్ళీ వెంటనే బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆ ట్రాన్సిషన్ ఇప్పటికి కూడా ఆయన నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ అది. మూవీ చూసేటప్పుడు అన్నయ్య, గ్యాంగ్ లీడర్, డాడీ, చంటబ్బాయ్ ఇట్లాంటి మూవీస్ నుంచి చిన్న చిన్న గ్లిమ్స్ అట్లా ఫ్లాష్ అవుతుంటాయి బ్రెయిన్ లో. ఇంటర్వెల్ సీన్ అయితే మంచి హై ఇచ్చి ఫ్యాన్స్ కి అయితే ఫస్ట్ హాఫ్ పండగలా ఉండొచ్చు. హుక్ స్టెప్ సాంగ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఏజ్ లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ గ్రేస్ అండ్ స్వాగ్ ఆయన లాగా పక్కన పెడితే ఆ దరిదాపుల్లో కూడా ఎవ్వరు వెళ్ళలేరు అనిపించింది నాకైతే. సార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఆల్ దిస్ ఎంటర్టైన్మెంట్. అంతకు మించి ఆయన గురించి మాట్లాడడానికి కూడా మనం సరిపోము. వాస్తవానికి చెప్పాలంటే మన రానా గారు చెప్పినట్టు వెండితెర ఇలవేల్పాయన. ఆయన ఆ వెండితెరపై నటరాజులాగా నాట్యం చేస్తూ ఏలుతున్నప్పుడు నాకు తెలిసి మనలో సగం మంది పుట్టు కూడా ఉండము. అట్లాంటి ఆయన గురించి మాట్లాడడానికి కానీ యాక్చువల్లీ నేను ఎమోషనల్ అవుతున్నా ఆయన గురించి మాట్లాడుతుంటే. ఎమోషనల్ అవ్వకుండా మాట్లాడలేకపోతున్నాను. ఆయన మన ఇండస్ట్రీకి దొరకడం ఒక వరం, ఆయన మూవీస్ మనం చూడగలగడం మన అదృష్టం. ఏం లేదు, ఆయనను చూసి సరెండర్ అయ్యి తలంచి థ్యాంక్ యూ అని చెప్పడం తప్ప మనం చేయడానికి ఏం లేదు. బట్ యా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బ్యాక్ టు డైరెక్టర్ అనిల్ గారి దగ్గరికి వెళ్తే, మనం జనరల్గా డైరెక్టర్స్ హీరో అనే టర్మ్ వింటూ ఉంటాము. జస్ట్ లైక్ రామ్ చరణ్ గారు, డైరెక్టర్ ఎంత పుల్ చేసుకుంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అన్నట్టు. బట్ అనిల్ రావిపూడి గారు ఈజ్ మోర్ లైక్ హీరోస్ డైరెక్టర్. డైరెక్టర్స్ హీరో అంటాం కదా, అట్లా హీస్ మోర్ లైక్ ఏ హీరోస్ డైరెక్టర్. ఏ హీరోని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ హీరో స్ట్రెంగ్స్ ఏంటి, ఏ హీరో నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్యాన్స్కి ఏం కావాలి, అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్కి తగ్గట్టు డైరెక్షన్ ఎలా చేయాలి అనేది ఆయన మాస్టర్ చేసిన స్కిల్ అనుకుంటా. అది టైమ్ అండ్ టైం ప్రూవ్ అవుతూనే ఉంది. వన్స్ అగైన్ మనశంకర్ వరప్రసాద్ గారితో కూడా హీ ప్రూవ్ దట్ హీరోస్ ఇమేజ్ అండ్ టాలెంట్స్కి తగ్గట్టు మూవీ తీయడంలో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని. ఎందుకంటే ముందు చెప్పినట్టు కామెడీ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, స్వాగ్ అండ్ డాన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫుల్లీ ప్యాక్డ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చారు ఆయన. ఇక సెకండ్ హాఫ్లో టిపికల్ అనిల్ రావిపూడి గారి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. ఇంకా అవి పర్సనల్గా నాకైతే పెద్దగా ఎక్కలేదు. నాకు జనరల్గా కూడా అట్లాంటివి పెద్ద ఎక్కవు. సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా నాకైతే పర్సనల్గా పెద్దగా నచ్చలేదు. ఒక 2-3 తప్ప మిగిలిన ఏమి పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు ఆ జోక్స్ అండ్ ఆల్. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా నాకేం నచ్చలేదు. బట్ అది చాలా పెద్ద హిట్, 300 crores వసూలు చేసింది. సో అట్లాంటి కామెడీ అండ్ అట్లాంటి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి ఇవి కూడా నచ్చచ్చు. మీకు సంక్రాంతికి వస్తున్నాం నచ్చి కూడా ఈ మూవీ సెకండ్ హాఫ్ నచ్చలేదు అంటే ఇంకా అది గోదావరి యాస మీద పార్షాలిటీ అయి ఉండొచ్చు, అంత మిక్కిలి వేరే రీజన్స్ ఉండొచ్చు అని నాకైతే ఏం అనిపించలేదు.
కాకపోతే సెకండ్ హాఫ్‌లో నాకు నచ్చింది ఏంటి అంటే, కొన్ని సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడతారు. భార్యాభర్తల రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి? థర్డ్ పర్సన్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? పెళ్లిళ్లలో డివోర్స్‌లు అవ్వడానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు? అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ కోసము పెట్టిన లాస్‌ని ఎట్లా మిస్‌యూజ్ చేస్తున్నారు? ఇట్లాంటి టాపిక్స్ అన్నీ టచ్ చేసిండు. ఇక్కడ క్యాచ్ ఏంటంటే చెప్పాల్సినవన్నీ చెప్పిండులే గానీ, కాంట్రోవర్సీస్ అవ్వకుండా కామెడీగా దోసేసిండు. అది స్మార్ట్‌నెస్ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు. అండ్ సిమిలర్‌లీ ప్రతి చోట మనకి అనిల్ రావిపూడి గారు క్లియర్‌గా కనిపిస్తుంటారు మూవీలో. ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్‌లో. బికాస్ ఆయన సిగ్నేచర్ అండ్ ఆయన వర్క్ క్లియర్‌గా తెలుస్తుంటది ఎవిడెంట్‌గా మూవీలో. ఇక మూవీలో మిగిలిన వాళ్ళ విషయానికొస్తే, నయనతార గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ బావుంది. వెంకటేష్ గారి ఎంట్రీ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఉన్నంత సేపు ఆయన పర్ఫార్మెన్స్ అండ్ ఒక సైడ్ మెగాస్టార్ గారిని, ఇంకో సైడ్ విక్టరీ వెంకటేష్ గారిని ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ వెంకటేష్ గారి జోన్ అది. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న స్కోప్‌లో ఇచ్చి పడేసిండు ఆయన. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఎవరికున్న స్కోప్‌లో వాళ్ళు బాగా చేసిండ్రు. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో బులిరాజు ఎపిసోడ్ ఒకటుంటది. అండ్ ఆ పిల్లోడు చాలా బాగా చేసిండు. యాక్చువల్లీ ఆ సీన్ ఎంత ఇంప్రెసివ్‌గా ఉంది అనేది పక్కన పెడితే, పిల్లాడి పర్ఫార్మెన్స్ అయితే ఇగ్నోర్ చేసేటట్లేదు. కొన్ని మనం అనుకుంటాం కదా! ఇరిటేషన్‌తో కూడా ఇగ్నోర్ చేయలేము అని. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఆ పిల్లోడిది. తన ఏజ్‌కి చాలా బాగా చేసిండు. థీమ్స్ మ్యూజిక్, సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బోత్ ఆర్ గుడ్. నాకు ఓకే. డీసెంట్‌లీ మంచిగా అనిపించినాయి 2 గూడా. సాంగ్స్‌లో అయితే నాకైతే పర్సనల్‌గా 'హుక్ స్టెప్' అండ్ 'మీసాల పిల్ల' బా నచ్చినాయి. అండ్ విజువల్లీ క్వాలిటీ రిచ్ ఉంది మూవీ. అండ్ ఇంకొకటి భారీ బడ్జెట్ మూవీ అన్నారు. స్క్రీన్ మీద అయితే అంత బడ్జెట్ మరి నాకు పెద్దగా కనబడలేదు. మరి కనబడని బడ్జెట్స్ ఏమున్నాయి అనేది మనకు తెలవదు. సో ఓవరాల్‌గా 'మనశంకర వరప్రసాద్' గారు ఒక వెరీ గుడ్ ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్ అనిపించింది నాకు. అండ్ ఆల్రెడీ అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే తెలిసినట్టే ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడొచ్చు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. దట్స్ ఆల్ అబౌట్ 'మనశంకర వరప్రసాద్' గారు. థాంక్ యూ.